ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా వ్యవహరించినటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. సో ఈయన 1999 ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ తర్వాత వరుసగా గెలుస్తూనే వచ్చారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో 2012 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బై ఎలక్షన్స్లో ఒంగోలు నుంచి పోటీ చేసి మళ్ళీ ఆయన 4వ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సో ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఆయన టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారి చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మొదటి విడత మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి చెందారు. సో ఆ తర్వాత ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జనసేన అధినేతకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అయితే తన బలాన్ని పెంచుకోవాలన్నా తన పట్టును నిలుపుకోవాలన్నా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో బలమైనటువంటి నేతల్ని తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే ఆయన అనేక మంది కీలక నేతలతోటి సమావేశం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. జనసేన అధినేత ఆదేశిస్తే కొంతమంది నేతలను ఆ పార్టీలోకి తేవాలనే ఉద్దేశంతో ఉన్నారంట. ఒక పక్క చూస్తే ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2 సార్లు మాట్టూరు నుంచి, అదేవిధంగా మరొక 2 సార్లు అద్దంకి నియోజకవర్గం నుంచి, అదేవిధంగా మరొకసారి చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు గతంలో. అలాంటి కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కాస్త స్తబ్దుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కండవ ఆయన కప్పుకున్నారో అప్పటి నుంచి కూడా కర్ణం బలరామ కృష్ణమూర్తి గారికి తెలుగుదేశం పార్టీ క్యాడర్కు మధ్య ఒక గ్యాప్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బలమైనటువంటి నేత. 23 మంది ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. సో అలాంటి కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు మరి టీడీపీ కష్టకాలంలో ఆయన టీడీపీని వీడి వైకాపా చెంతకు చేరారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ గారు చీరాల నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. సో కర్ణం బలరామ కృష్ణమూర్తి గారికి ప్రస్తుతం టీడీపీ తోటి మరి అంత సత్సంబంధాలు ఉన్న పరిస్థితి అయితే లేని కారణంగా జనసేన పార్టీలోకి ఆయన తీసుకుని రావాలనే ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే కర్ణం బలరామ కృష్ణమూర్తి గారిని పార్టీలోకి తెచ్చే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మరొక కీలక నేత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సిద్ధా రాఘవరావు గారు. ఈయన వ్యాపారవేత్త. అదేవిధంగా గతంలో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి దర్శి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకి సమయానికి సిద్ధా రాఘవరావు గారు ఒంగోలు పార్లమెంట్ నుంచి మరి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం వైకాపాకి భవిష్యత్తు లేదు అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి సిద్ధా రాఘవరావు సైతం కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టే తెలుస్తోంది. సో వీరిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో సిద్ధా రాఘవరావు గారిని చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టే స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మరొక బలమైనటువంటి నేత మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి దర్శిని ఆయన పోటీ చేశారు, ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దర్శి నుంచి ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగారు, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సో ప్రస్తుతం ఆయన కూడా రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో తనను కాదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక మద్దిశెట్టి కుటుంబానికి అయితే ప్రాముఖ్యత లేదని తెలుసుకున్నటువంటి మద్దిశెట్టి కుటుంబం కూడా ఇటు జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీరందరితో కూడా అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి నేత. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 సంవత్సరాల పాటు ఆయన బలమైనటువంటి రాజకీయాలు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 12 నియోజకవర్గాల్లో మరి ఆయన బలమైనటువంటి నేత అని చెప్పుకోవచ్చు. ఊరికి ఒక దళాన్ని పెట్టుకున్న ఒక దళపతిగా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పేరుంది. సో కాబట్టి ఆయనకి సన్నిహితులుగా గతంలో కలిసిమెలిసి పనిచేసినటువంటి నాయకులుగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, అదేవిధంగా
కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా సిద్ధారావు గారు. సో వీరు ముగ్గురిని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో కనుక జాయిన్ చేస్తే సో ఇప్పటివరకు అత్యంత బలహీనంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. సో వీరు ముగ్గురిని కూడా 3 నియోజకవర్గాల్లో అకామిడేట్ చేసి వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో కనీసం 5 సీట్లు మినిమం పోటీ చేయాలనే ఆలోచనతో అయితే అని అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, బలమైనటువంటి నేతగా, అటు రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను బలంగా ఉన్నటువంటి బాలినేని నేతృత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలోకి చేరేందుకైతే చాలామంది నాయకులు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టయితే తెలుస్తూ ఉంది.